మహిమ కలుగునుగాక. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ నా వందనాలు. హ్యాపీ ఇంటర్నేషనల్ విమెన్స్ డే మీకు మనందరికీ కూడా. మరి గత సంవత్సరం కూడా రాధక్క నన్ను గుర్తుపెట్టుకొని మరి నన్ను ఇన్వైట్ చేసి సన్మానం చేసినారు. మా బిషప్ గారు చెప్పినారు కదా నేను చాలా షై అని. వాస్తవంగా నాకు ముఖ్యంగా ఈ సన్మానాలు అంటే కొంచెం సిగ్గు ఎక్కువ. మొట్టమొదటిగా కారణం ఏంటి అంటే నేను మా ఇంట్లో చాలా చిన్నదాన్ని, 6వ దాన్ని, నాకంటే 5గురు పెద్దవాళ్ళు. సో వాళ్ళు నా పెళ్ళయ్యేంత వరకు కూడా నేను వాళ్ళ దృష్టిలో చాలా చిన్నదాన్ని. ఇప్పటికీ కూడా నన్ను చిన్నదానిలాగానే ట్రీట్ చేస్తూ ఉంటారు. మరి బాలరాజన్న అయితే మీ రాధక్క అయితే వీళ్ళు కూడా నన్ను చాలా చిన్నదాని లాగానే ట్రీట్ చేస్తారు. ఎందుకంటే చాలా చిన్నప్పటి నుంచి బాలరాజన్న నన్ను చూస్తూ ఉన్నారు. మరి రాధక్క కూడా చాలా కొద్దిగా 35 సంవత్సరాల నుంచి మరి రాధక్క మాకు పరిచయము. మరి నేనంటే కొంచెం క్యూట్ చిన్న చెల్లెల దాకానే నన్ను ట్రీట్ చేస్తూ ఉంటారు ముద్దు ముద్దు మాటలతో. సో వారి ప్రేమను బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. మరియు బిషప్ గారేమో మా అలవాటు ఏంటంటే బిషప్ గారేమో వర్డ్స్ చాలా మాట్లాడతారు, నేను డీడ్స్. నాకు అది ప్రాక్టికల్గా ఉండడము నాకు చాలా ఇష్టము. పనులు వెనక ఉండి చేయడము. మరి ఇంట్లో అయితే వాస్తవంగా ఏది పట్టించుకోరు. మొత్తం స్టేజ్ ముందు మాత్రం మైక్ ఇస్తే మాత్రం వారు ఉంటేనే. సో అయితే మీకు ఒక విషయం చెప్పాలి. బిషప్ గారు బ్రతికి ఉన్నారంటే స్త్రీలే. 9 సంవత్సరాల క్రితము మరణిస్తారు, ఇంకా లాభం లేదు అని డిశ్చార్జ్ చేసి డాక్టర్లు ఇంటికి పంపించేశారు. మాకు ఇంకా ఏ హోప్ లేదు, ప్రార్థన ఒక్కటే. దాన్ని బట్టి అనేక మంది స్త్రీలు, పురుషులు చేయరని కాదు కానీ స్త్రీలు ఎక్కడ ఆలయంలో ఎక్కడ చూసినా ఏ చర్చిలో చూసినా స్త్రీలే ఎక్కువగా ఉంటారు. కాబట్టి కేవలము ప్రార్థన ద్వారా ఆయన బ్రతికున్నారంటే 9 సంవత్సరాల క్రితం డిశ్చార్జ్ చేసి చనిపోతాడు, లాభం లేదని డిశ్చార్జ్ చేసిన డాక్టర్స్ ఇప్పటికి ఇంకా బ్రతికున్నాడని వారు ఆశ్చర్యపోతుంటారు. కారణం ఒకటే, ప్రార్థనలు. మీలాంటి అనేక మంది ప్రార్థనల ద్వారానే వారు బ్రతికున్నారు ఈరోజు. దానికి నేను సాక్ష్యంగా మీ ముందు గుర్తు చేస్తూ ఉన్నాను. మరి రాధక్క అయితే తెరిసపాల్ గారికి అయితే చాలా ఇష్టమైన బ్రదర్. మా సిస్టర్ అని ప్రతిసారి చూపిస్తూ ఉంటారు వారి ఫొటోస్, ఇగో మా సిస్టర్ గారు అని. చాలా ఇష్టం రాధక్క అయినా తెరిసపాల్ గారైనా. మరి మీరందరి నేను ఎందుకు వారి గురించి చెప్తున్నానంటే మీలాంటి ప్రార్థన ఇంకా వారికి మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది, ఇంకా అనేక కార్యక్రమాలు మరి వారు చేస్తారు. కాబట్టి వారి మీ వ్యక్తిగత ప్రార్థనలో, మీ సంఘ ప్రార్థనలో వారిని జ్ఞాపకం చేసుకోండి. మరి ఒకసారి మరి వాయిస్ ఆఫ్ క్రిస్టియన్ యూనిటీ వారు మరి ఇంతమందిని స్త్రీలను మరి గుర్తించి వారిని ఎంకరేజ్ చేసి, వారి ఎంకరేజ్మెంట్ మనకు ఎంతో బలాన్ని ఇస్తుంది. సో వారు ఈ రకంగా మనందరినీ మన సర్వీసెస్ని గుర్తించి వారిని సన్మానించే ప్రోగ్రాం, మరి అనేక కార్యక్రమాలు విఓసియు ద్వారా వారు చేస్తూ ఉంటారు. మా బిషప్ గారికి అప్పుడప్పుడు విసుకొస్తూ ఉంటుంది. రాధక్క గారు పాపం చేస్తూనే ఉంటారు ఓపికగా ఫోన్స్. ఎంత ఓపిక అమ్మా ఈ అక్కకు. వచ్చేటప్పుడు చెప్తాను, ఒక 200 కాల్స్ చేస్తుంటారు అక్క ఈ ప్రోగ్రాం చేయడానికి. వాస్తవం ఎన్ని కాల్స్ చేస్తే కానీ మనం ఈ రకంగా ఇంతమంది ఇక్కడ కూడుకోవడానికి దేవుడిచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి దేవునికి వందనాలు. మరి అక్కను బట్టి దేవునికి వందనాలు. మరి మీ అందరికీ మరి ఒకసారి థ్యాంక్స్ చెప్తూ హ్యాపీ ఉమెన్స్ డే, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే తరఫున మీ అందరికీ గ్రీటింగ్స్ తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. మర్చిపోకుండా బిషప్ గారి కొరకు మీరు ప్రార్థన చేయవలసిందిగా మిమ్మల్ని మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ. వెరీ మచ్, థ్యాంక్ యూ. మా అందరు నవ్వుతున్నారు. నేను తీసుకొచ్చిన అంటే ఇట్లా చెప్తుంది అనుకోలేదు. బాగా మాట్లాడతాడు, ఇంటి దగ్గర పని చేయడం నేను చేయను. ఎందుకంటే మా భార్య నేను చేయొద్దన్నా చేసేది ఒకళ్ళు ప్రయత్నం చేసినా కూడా ఆమె నచ్చదు. ఎందుకంటే ఆమె ఇంట్లో శుభ్రం పెట్టే విధానం మీరు చూస్తే ఇంట్లోకి వెళ్ళిపోతారు. నేనైతే అసలు మేము కాళ్ళు ఆటోమేటిక్గా లేస్తుంటే రోజు, ఎందుకంటే కింద నుంచి మాపింగ్ అయితేనే ఉంటుంది. నేను ఇట్లా కూర్చొని కూడా మేము అంటే అలవాటు అయిపోయింది కాళ్ళు ఇంత లేపి కానీ కూర్చోవడానికి లోపలికి పోవడానికి. శుభ్రతలో చాలా పర్ఫెక్ట్. అశుభ్రతలో నెంబర్ 1 మా నాయనే చెప్పిండు. వీడు అశుభ్రంగా ఉంటాడమ్మా అని మా నాయన నా భార్యకి చెప్పిండు. ఇక చెప్పండి, ఇక ఆమె నన్ను వాట్ ఎవర్ ఐఎమ్ టుడే ఇట్ ఈస్ ఐఎమ్ వాట్ షీ డస్ అనే చెప్తా. షీ ఈజ్ మేనేజర్ ఆఫ్ ద స్కూల్. మాకు స్కూల్ ఉంది, మేనేజ్ చేస్తుంది. ఆమె గురించి చెప్పలేదు వర్క్. మా మినిస్ట్రీ ఉంది, మాకు ఒక డయాసిస్ ఉంది, ఒక 120 సంఘాలు ఉన్నాయి, వాటన్నిటికి మేనేజర్ ఆమె. మా చర్చికి ఆమె అన్ని విధాలుగా. మా హాస్టల్ ఉంటుంది, పిల్లలు ఉంటారు, అందరికీ కూడా ఇంక్లూడింగ్ మై చిల్డ్రన్ అండ్ మీ, షీ ఈజ్ ద మేనేజర్. సో దట్ ఈస్ వాట్ ఐ సే.
షీ మేనేజెస్ ఎవ్రీథింగ్. సో దట్స్ మై వైఫ్. దెన్ ఇప్పుడు ఇంకా ఇంపార్టెంట్ పర్సన్స్ వచ్చినారు, వారు మాట్లాడతారు. దాని తర్వాత రాధాకి ఇస్తాం. మొదట సార్కి ఇస్తాం. వారు లాస్ట్ ఉంటారు. లాస్ట్లో అరుణ గారు. ఐపీఎస్ఏ ఫస్ట్ సార్, తర్వాత ఇట్లా ఇస్తారా? లాస్ట్ ఇస్తే బాగుంటుందని సార్, తర్వాతనే లాస్ట్ ఇస్తా. ఎందుకంటే ముందు మహిళలు మాట్లాడితే టైం మిగిలితే పురుషులు మాట్లాడచ్చు కదా అని నా ఉద్దేశం అన్నమాట. అది నా ఉద్దేశం, అంతకంటే ఏం లేదు. వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ, ముఖ్యంగా సహోదరులు ఆణిముత్యాల లాంటి సహోదరులందరికీ వందనాలు. ఇక్కడ ఉన్నటువంటి బ్రదర్స్కి వందనాలు. ప్రైజ్ ద లార్డ్. ముఖ్యంగా మీ అందరికీ ఇక్కడికి ఈ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి మీ అందరికీ